వీళ్ళు అంటే వైసీపీ చేస్తాను తప్పుడు ప్రచారం చూద్దాం. జగన్ 2019 నువ్వు సీఎం అయ్యావు. నువ్వు సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా విలయతాండవం చేసింది. దానికి నువ్వు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని, ఎంపీని, మినిస్టర్ని అందరినీ ఇంటింటికి వెళ్ళండి, వ్యాక్సిన్స్ అందుతున్నాయో లేదో చూడండి, రేషన్ ఇంటికి వస్తుందో లేదో చూడండి, అవ్వాదాతలకి పెన్షన్స్ సరైన టైంకి అందుతున్నాయో లేదో చూడండి అని చెప్పేసి ఎమ్మెల్యేని, ఎంపీని, మినిస్టర్ని రోడ్డు మీద ఎక్కించేశావు. అది అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. వెంటనే మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మళ్ళీ మినిస్టర్లకి ఆదేశాలు. మీరు డోర్ టు డోర్ వెళ్ళండి, డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి పథకాలను. జగన్మోహన్ రెడ్డి గారు పాపం వాళ్ళ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, వీళ్ళందరినీ కూడా ప్రజల కోసం పనిచేయడానికి అహోరాత్రులు కష్టపడే విధంగా వాళ్ళందరితో కూడా పని చేయించారటండి. ఈ వైసీపీ పిల్లోడి, పేటీఎం పిల్లోడి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఆటల పోటీలు అంటున్నారు, వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు, కానీ నువ్వేంటన్నా మన ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని నువ్వు అలా నలిపేసేవేంటి? అసలు ఈ మామూలు ఎలివేషన్ కాదండి. అందుతున్నాయో లేదో చూడండి, అందకపోతే మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ రాసి ఇవ్వండి వాళ్ళకి అని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యేని, ఎంపీని, మినిస్టర్ని రోడ్డు మీద పెట్టేశాం. అందరినీ ఏమంతా లేదో చూడండి, ప్రజల కోసం బతకండి, ప్రజలకు అది చేయండి, ఇది చేయండి అనేటట్టు. పాపం తమ్ముడు నిజంగా అలాగని ఉంటే ఎందుకు ఓడిపోయాడు? రాజేష్ అన్న, నువ్వు చెప్పే మాటలు ఎలా ఉన్నాయండి, ఎర్రచీర కట్టుకున్నదల్లా నా పిల్లమే అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. నీది గొడవ ఏదో చిన్న గొడవ ఎక్కడో అయితే దాంట్లో గడ్డ వేసుకున్న కుర్రోడు ఉంటే ఆ గడ్డ వేసుకున్న కుర్రోడిని నేనే అన్నట్లుగా నువ్వు వీడియోలో చూపించి మాట్లాడుతున్నావు. ఇకపోతే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ప్రజలకు సేవ చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు, మీ జగన్ అన్న ఎందుకు ఓడిపోయారు అని నువ్వు అడిగావు. ఎందుకు ఓడిపోయామో ఒకసారి చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. మన ఆంధ్రప్రదేశ్లో 2024లో ఎలక్షన్స్ జరిగినాయి. 2024లో పోలైన ఓట్లు 3,38,00,000 పైన ఓట్లు పోలింగ్ అయినాయి. దాంట్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు 1,34,00,000 పైమాట వచ్చినాయి. ఇంకా పోతే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి వైఎస్ఆర్సీపీ మీద పోటీ చేసినాయి. ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది 1,84,00,000 ఓట్లు వచ్చినాయి. అంటే వైఎస్ఆర్సీపీ మీద 5% మాత్రమే ఓట్లు వచ్చినాయి. ఆ 5% కూడా మీరు దొంగ హామీలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అనేసి అన్నారు. వాలంటీర్లకి 5,000ని 10,000 చేస్తాం అనేసి అన్నారు. దొంగ సిలిండర్లు అన్నారు, ఆర్టీసీ బస్సులు అన్నారు, ఇంకా రకరకాల హామీలు ఇచ్చేసి మేము ఇచ్చిన హామీలని 5% ఎక్స్ట్రా వేసి ఇస్తాను అనేసి అన్నారు. అలాంటి దొంగ హామీలన్నీ ఇచ్చి ఆ 5% కూడా ఓట్లు తెచ్చుకొని మీరు గెలిచారు. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు జనసేన వాళ్ళందరూ వచ్చేసి హిందూ మతాన్ని మేమేదో ఉద్ధరించారు. ఏటా ఉద్ధరించేది మీరు? 4 పెళ్ళాలను చేసుకుంటాడా? 4 హిందూ స్త్రీలు, మళ్ళీ అందులో 3 హిందూ స్త్రీలు, ఒక ఆవిడ మళ్ళీ క్రిస్టియన్ స్త్రీ. మీరు హిందూ ధర్మానికి ధర్మరక్షకులా? ఎలారా? మనలో క్యారెక్టర్ లేదు, మనలో నిజాయితీ లేదు, మనకి కుటుంబ వ్యవస్థ అంటే గౌరవం లేదు. గౌరవం లేని మీరు ఈరోజు హిందువులకు నాయకులా? మరి నిజంగా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తూ కట్టుకున్న భార్యతోనూ, పిల్లలతోనూ నిజాయితీగా బ్రతికే హిందువులందరూ ఎవరు? మీరే నిజమైన హిందువులు అంటే వాళ్ళు హిందువులు కాదా? లేకపోతే అందరూ కూడా హిందువులందరూ మాలాగే 4 పెళ్ళాలను చేసుకుని 3 వదిలేసి ఒకదాంతో ఉంటానని చెప్తున్నారా మీరు? బ్రతుకులో నిజాయితీ లేనోడు నువ్వు హిందూ ధర్మాన్ని, హిందూ న్యాయాన్ని ఎలా కాపాడేస్తావు? ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అన్న, నీ అంత గొప్ప యాక్టర్స్ అయితే మేము కాదన్న. జై భీమ్, జై జగన్.